స్టిచ్చింగ్ వీడియో అనమాట. హ్యాండ్స్ జాయింటింగ్ వీడియో. జాయింట్ అనేది ఇక్కడ మన మధ్యలో ఒకటి టక్స్ పెట్టుకుంటే మనం ఇటు సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇటు సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. లేకపోతే స్టార్టింగ్ నుంచి మనం జాయింట్ పెట్టుకుంటూ వచ్చినామనుకో ఇటు సైడ్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. అట్లా లేకోకుండా మధ్యలో మనం జాయింట్ భుజం దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ కాడ నుంచి మధ్యలో చూసుకొని మనం పెట్టేసుకొని ఇటు సైడ్ కుట్టేసుకోవాలి. ఇటు సైడ్ కుట్టేసుకునేటప్పుడు కూడా మనం చేతులతో అందుకు ఈ క్లాత్ అనేది లాగకుండా కట్టుకోవాలన్నమాట. సాఫీగా లాగితే మనకు ముడతలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ముడతలు రాకోకుండా జాగ్రత్తగా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ జాయింటింగ్ కాడ ముడతలు రాకోకుండా వీడియో అన్నమాట. ఇది కుట్టే విధానం చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. చెయ్యి రెండు ఎక్కువ లేకోకుండా తక్కువ లేకోకుండా వచ్చేసింది. ఇట్లా మధ్యలో నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రెండు కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఇటు సైడ్ మధ్యలోంచి మళ్ళీ ఇటు సైడ్ కుట్టేసుకుంటే అప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువ రాకుండా. ఇది కస్టమర్ బ్లౌజ్ అన్నమాట. ఇదైనా కానీ మనం లాగకోకుండా పట్టుకొని నిదానంగా మెల్లగా కుడతా ఉండాలి. రాని వాళ్ళు జాకెట్ కుట్టడం నాకు రాదు అనే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, ఈజీగానే నేర్చుకోవచ్చు. ఇట్లా ముడతలు లేకోకుండా ఇట్లా అనేసుకొని కుట్టేసుకోవాలా. నిదానంగా కుట్టుకొని కుట్టుకోవాలి. హ్యాండ్స్ ఉబ్బులు వచ్చినాయంటే అప్పుడు జాకెట్ పర్ఫెక్ట్గా రాదు అన్నమాట. రెండో సైడ్ కూడా ఇట్లా స్టిచ్ చేసుకోవాలా. రెండో సైడ్ స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ దీనిపైన ఇంకా రెండో కుట్టు వేసుకున్నామనుకో మనం డబల్ స్టిచ్, ఈ జాకెట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, కుట్లు అనేది పోకోకుండా ఉంటాయి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసేటప్పుడు కూడా జాకెట్ని మనం క్లాత్ని ఇలా సరి చేసుకుంటూ కుట్టాలా. అలాగనే కుట్టినామంటే మళ్ళీ క్లాత్ మీద కుట్టుబడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఇటు సైడ్ కనిపిస్తాయి అన్నమాట అవన్నీ ఉబ్బులన్నీ. ఉబ్బులు లేకోకుండా చూసుకుంటూ కుట్టేయాలి. రెండో స్టిచ్ డైరెక్ట్ కుట్టేయచ్చు, కానీ ఇది క్లాత్ సరి చేసుకుంటూ కుట్టాలా. ఇట్లా సరి చేసుకుంటూ కుట్టినామంటే మనం ఈజీగా కుట్టేయచ్చు. చూడండి, ముడతలు ఏమన్నా వచ్చినాయో మనం చూసుకోవాలా. డబుల్ స్టిచ్చెస్లో చూడండి, ఎక్కడే కానీ ముడతలు లేకోకుండా నీట్గా వచ్చేసింది. ఇక్కడ వరకు లాస్ట్ వరకు వచ్చేసింది. ఇలాగనే మనం రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. నేను జాయింట్ చేశాను కాబట్టి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇటు సైడ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఏడ ఉబ్బులు లేకోకుండా నీట్గా వచ్చేసింది. ఇలా జాయింట్ చేసుకుంటే చేతి సరిపోతుంది.